హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం ఈ వీడియోలో 1 నుండి మొదలుకొని అప్ టు 100 వరకు ఉన్నటువంటి టేబుల్స్ని 1 నిమిషంలో ఏ విధంగా మనం సాల్వ్ చేయాలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియో అనేటువంటిది పర్టిక్యులర్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కో, లేదంటే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కో, లేకపోతే కాంపిటేటివ్ పర్పస్లో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసమే కాదు. ఇది స్కూల్ లెవెల్లో ఉండేటువంటి విద్యార్థులకు కావచ్చు, కాలేజీ విద్యార్థులకు కావచ్చు, సో దాంతోపాటు హయ్యర్ స్టడీస్ చదివేటువంటి విద్యార్థుల కోసం కావచ్చు. ఇది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి విషయం. ఓకేనా? టేబుల్స్ మనం ఒక కాంపిటేటివ్ పర్పస్లోనైతే అట్లీస్ట్ 20 వరకు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనం 1 to 100 వరకు ఉండేటువంటి టేబుల్స్ని ఒక చిన్న ట్రిక్ తోటి ఏ విధంగా ఆన్సర్లు చేస్తామో చూద్దాం. రైట్. సో ఇక్కడ ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ రాసాను చూడండి. 64th టేబుల్ బేసికల్గా ఇది 64th ఇంటూ 6 మీరేమనుకోవాలి అంటే ఈ 64th టేబుల్ కాకుండా ఓన్లీ 6 టేబుల్స్ అని మాత్రమే అనుకోండి. ఓకేనా? సో ఈ 6 టేబుల్స్ తోటి ముందుగా 10th ప్లేస్లో ఉండేటువంటి వాల్యూస్ని మల్టిప్లై చేయండి. అంటే 6 ఇంటూ 6. ఓకేనా? 6 ఇంటూ 6 ఎంత? 36. నెక్స్ట్ మళ్ళీ యూనిట్ ప్లేస్లో ఉండేటువంటి వాల్యూస్ తోటి మల్టిప్లై చేయండి. సో 6 ఇంటూ 4 24. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటి అంటే మీకు ఇచ్చినటువంటి వాల్యూస్ ఏదైతే 36 ఉందో ఇక్కడ ఉన్నటువంటి మొదటి వాల్యూస్ తోటి అంటే 10th ప్లేస్ యొక్క వాల్యూని యాడ్ చేయండి. ఓకేనా? సో అంటే 36 + 2 అంటే 38. ఓకేనా? సో చివరిలో ఉండేటువంటి నెంబర్ యాస్టీస్గా రాయాలి. సో మరొకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ 6ని 10th ప్లేస్లో ఉండేటువంటి డిజిట్ తోటి మల్టిప్లై చేయాలి. అంటే 6 ఇంటూ 6 36. అండ్ ఈ 36 పక్కన పెట్టండి. నెక్స్ట్ 6ని మళ్ళీ యూనిట్ ప్లేస్లో ఉండేటువంటి వాల్యూస్ తోటి మల్టిప్లై చేయండి. 6 ఇంటూ 4 24. సో 24 అని రాసాము. సో ఇక్కడ మనం చేయాల్సినటువంటిది ఏంటంటే మనకి ఏదైతే ఫస్ట్లో వచ్చినటువంటి 36 ఉందో లాస్ట్లో చేసినటువంటి ఈ 24 వాల్యూలో లాస్ట్ 10th ప్లేస్లో ఉండేటువంటి వాల్యూని యాడ్ చేయండి. 36 + 2 ఎంత అంటే 38. సో మళ్ళీ ఈ 1ల స్థానంలోని నెంబర్ ఎప్పుడైనా సరే యాస్టీస్గా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనకు 79 ఇంటూ 8 అన్నాడు. 79 ఇంటూ 8. సో 79 ఇంటూ 8 అంటే ఫస్ట్ మనం 10th ప్లేస్లో ఉండేటువంటి వాల్యూస్ తోటి మల్టిప్లై చేద్దాం. ఓకేనా? ఎంత? 8 తోటి 8 ఏళ్ళ 56. సో 56. నెక్స్ట్ 8 9 ఎంత? 72. సో మనం ఏమనుకున్నాం? చివరిలో నెంబర్ అనేటువంటిది యాస్టీస్గా ఉంటుంది 2 అని. నెక్స్ట్ 56కి 7 యాడ్ చేయండి, 63 అయింది. ఓకేనా? 56కి 7 యాడ్ చేయండి, 63 అయింది. అంటే టోటల్ ఆన్సర్ ఎంత అన్నట్టు? 632. టోటల్ ఆన్సర్ ఎంత అన్నట్టు? 632. ఓకేనా? రైట్. సో సిమిలర్గా ఇక్కడ ఇంకో క్వశ్చన్ను మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి. సో 7 ఇంటూ 9 7 9 ఎంత? 63. నెక్స్ట్ 7 ఇంటూ 8 56. సో మనం ఇంతకుముందు చూసిన విధంగా లాస్ట్లో 6 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 6 వచ్చింది. నెక్స్ట్ 63కి +5 కలపండి 68 అయింది. అంటే 686 అనేటువంటిది ఆన్సర్. 686 అనేటువంటిది ఆన్సర్. ఓకేనా? రైట్. సో ఇక్కడ 38 ఇంటూ 9 అంటే సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, బై హార్ట్ కాకుండా మనం ఒక ట్రిక్తో యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మీరు ఓన్గా ట్రై చేసే ప్రయత్నం చేయండి, అంటే వితౌట్ పెన్ను పేపర్. సో ఇక్కడ మనకు 9 3 27, 9 8 72. అంటే 27కి ఇంకొక 7 యాడ్ చేయండి. ఓకేనా? 27కి ఒక 7 యాడ్ చేయండి, అప్పుడు 34 వస్తుంది. అంటే 342 అనేటువంటిది ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మనం వితౌట్ పెన్ అండ్ పేపర్ తోటి ఆన్సర్లు చేయొచ్చు. ఓకేనా? సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి. సో 9 ఇంటూ 3 ఎంత అన్నాం? మనం 27 అన్నాం. 9 ఇంటూ 8 ఎంత అన్నాం? 72 అన్నాం. సో ఇక్కడ మనం 2 అనేటువంటిది లాస్ట్లో నెంబర్ కాబట్టి 2 యాస్టీస్గా రాద్దాం. 27 + 7 ఎంత అంటే 34. కాబట్టి ఆన్సర్ ఎంత? 342. ఓకేనా? సో ఇంకో క్వశ్చన్ మీకోసం ఏదైనా ఒకటి రాసేటువంటి ప్రయత్నం చేస్తాం. చూడండి, సపోజు ఏదైనా ఒక క్వశ్చను 49 ఇంటూ 8 ఓకేనా?
సో ఇప్పుడు దీనికి కూడా మైండ్ క్యాల్కులేషన్స్ తోటి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సింపుల్గా 8 4 ఎంత 32, అంటే 32 అనేటువంటిది కీప్ ఇన్ యువర్ మైండ్, ఆ డిజిట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8 × 9 72, ఓకేనా. అక్కడ 32 వచ్చింది, దానికి 7 యాడ్ చేయండి, 39 అయింది, అంటే 392 అనేటువంటి దాని ఆన్సర్, ఓకేనా. రైట్. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి. సో 8 × 4 ఎంత అంటే 32, నెక్స్ట్ 8 × 9 ఎంత అంటే 72. ఇప్పుడు ఈ 2 అనేటువంటిది యాస్టీస్గా ఉంటుంది, 32కు 7 యాడ్ చేయండి, 39 అయింది, సో 392. ఇలా పెన్ అండ్ పేపర్ లేకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు, పెన్ అండ్ పేపర్ లేకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. సో మీకోసం ఒక క్వశ్చన్ నేను ఇక్కడ డిస్ప్లే చూపిస్తున్నాను. సో మీరు ఈ 87 × 6 ఎంత అవుతుంది, మీ ఓన్ మైండ్ క్యాల్కులేషన్స్ తోటి మీరు మీ యొక్క ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అప్ టు 100 వరకు కూడా మనం ఈజీగా ఈ ట్రిక్ యూజ్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. సో దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ, అంటే మీ ఇండివిజువల్ ఎఫర్ట్స్ తోటి చేయండి, ఓకేనా. సో నార్మల్గా క్యాల్కులేటర్తో చేసిన ఆన్సర్లు వస్తాయి, అలా కాదు, ఈ ట్రిక్ ఉపయోగించి మీకు కరెక్ట్ ఆన్సర్లు వస్తుందా లేనటువంటిది మీ ఇండివిజువల్గా మీరు ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాంతోపాటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు మన వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వేదిక్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి చాలా ట్రిక్స్ అనేటువంటిది మున్ముందు వచ్చేటువంటి వీడియోస్ అన్నిట్లలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.